రాష్ట్రంలో బాలికల సంఖ్య బాగా తగ్గుతోంది. పట్టణాలు అభివృద్ధి చెందిన జిల్లాల్లో బాలబాలికల నిష్పత్తి దారుణంగా పడిపోయింది. కృష్ణా జిల్లా దివిసీమలో ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భాగ్యనగరంలో బాలబాలికల నిష్పత్తి ఘోరంగా ఉంది. ఈ విషయంలో వెనుకబడిన గిరిజన ప్రాంతాల నియం అమ్మాయిలను పెంచడంలో వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో బాలికల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ 6 ఏళ్లలోపు వారిలో బాలురే అధికంగా ఉన్నారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 6 ఏళ్లలోపు బాలలు 91.42 లక్షల మంది. 10 ఏళ్ల క్రితం వీరి సంఖ్య 1.01 లక్షలు. అప్పటితో పోలిస్తే 10.12% తగ్గడం గమనార్హం. ఇక బాలులతో పోలిస్తే బాలికల సంఖ్య దారుణంగా ఉంది. ప్రతి 1000 మంది బాలులకు సగటున బాలికలు 939 మంది ఉన్నారు. 10 ఏళ్ల క్రితం ఈ సంఖ్య 961 కాగా 22% తగ్గడం గమనార్హం. గ్రామీణంలో ఈ సగటు 941 కాగా పట్టణాల్లో రాష్ట్ర సగటు కన్నా తక్కువగా 935కు పడిపోయింది. హైదరాబాద్ లో బాలబాలికల నిష్పత్తి దారుణంగా ఉంది. బాలికల నిష్పత్తిలో అత్యంత ఘోరంగా చిట్ట చివరన ఉన్న జిల్లా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కావడం గమనార్హం. ఇక్కడ 6 ఏళ్లలోపు 1000 మంది బాలులకు కేవలం 914 మంది బాలికలే ఉన్నారు. రాష్ట్రంలో ఇంతకన్నా తక్కువగా మరే జిల్లాలోనూ లేరు. దీని తర్వాత కడపలో 918, వరంగల్లో 921 మంది ఉన్నారు. బాలికల నిష్పత్తిలో అగ్రస్థానంలో ఉభయ గోదావరి జిల్లాలున్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో 968, పశ్చిమ గోదావరిలో 964 మంది ఉన్నారు. అగ్రస్థానంలో ఉన్న ఈ జిల్లాల్లోనూ 1000 మందికి సమానంగా లేకపోవడం గమనార్హం. బాలికలు బాగా తక్కువగా ఉన్న మండలాల విషయానికొస్తే కృష్ణా జిల్లా నాగాయలంకలో ప్రతి 1000 మంది బాలులకు 780 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అదే జిల్లా అవనిగడ్డలో 787, ఘంటసాలలో 823 మంది ఉండగా మహబూబ్ నగర్ జిల్లా బల్మూరులో 825 మంది, నల్గొండ జిల్లా చందంపేటలో 827 మంది బాలికలున్నారు. రాష్ట్రంలో కేవలం 5 మండలాల్లో మాత్రమే 1000 మంది బాలురకు బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లా వెంకటాపురంలో 1000 మంది బాలురకు 1047 మంది బాలికలున్నారు. తూర్పు గోదావరి జిల్లా గంగవరంలో 1043, మెదక్ జిల్లా జగదేవ్పూర్లో 1041, ప్రకాశం జిల్లా కొరిసపాడులో 1040, గుంటూరు జిల్లా కాకుమానులో 1035 మంది ఉన్నారు. మరోవైపు పురుషులు మహిళల నిష్పత్తి కొద్దిగా మెరుగుపడింది. రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 993 మంది మహిళలున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇది 987 మాత్రమే. గ్రామీణంలో రాష్ట్ర సగటు కన్నా ఎక్కువగా 996 నమోదైంది. గత 10 ఏళ్లలో రాష్ట్ర స్థాయి సగటు నిష్పత్తి 15% పెరిగింది. రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో మాత్రం పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలో 1000 మంది పురుషులకు 1129 మంది, ఖమ్మం జిల్లా కూనవరంలో 1125 మంది, విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో 1118 మంది మహిళలుండగా ప్రకాశం జిల్లా యుద్ధనపూడిలో 1115 మంది, కరీంనగర్ జిల్లా కథలాపూర్లో 1105 మంది మహిళలున్నారు. ఇక మహిళలు అతి తక్కువగా ఉన్న మండలాల విషయానికొస్తే కర్నూలు జిల్లా శ్రీశైలంలో ప్రతి 1000 మంది పురుషులకు 882 మంది మహిళలున్నారు. మెదక్ జిల్లా జిన్నారంలో 889, ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో 909 మంది, కృష్ణా జిల్లా నాగాయలంకలో 910, హైదరాబాద్ తిరుమలగిరిలో 919 మంది ఉన్నారు.